తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే అవకాశం ఉన్న ఉపాధి మార్గంగా తేనెటీగల పెంపకం రైతులను ఆకర్షిస్తుంది. ఒకసారి తేనెటీగల పెట్టెలను ఏర్పాటు చేసుకుంటే ఏడాది పొడవునా తేనె ఉత్పత్తి ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. తేనెటీగల పరగ సంపర్కం వల్ల పంటల దిగుబడి కూడా పెరగడంతో రైతులకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. శాస్త్రీయ పద్ధతుల్లో దేశీయ తేనెటీగలను పెంచితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. అనంతపురం జిల్లాలో తేనెటీగల పెంపకంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. అనేక మొండి వ్యాధులు సంభవించినప్పుడు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పబడింది ఏమంటే తేనె. ఆ తేనెతో అనేక రోగాలు నయం చేయొచ్చు. అదేవిధంగా నిరంతరం కూడా ప్రివెన్షన్గా తేనె ఎవరైతే స్వీకరిస్తారో వారికి అనేక రోగాలను రాకుండా ఉండే జాగ్రత్త పడ్డం అనే చెప్పొచ్చు. ఇటువంటిదే అనంతపురం జిల్లాలో ఒక ప్రకృతి సిద్ధంగా తేనె తయారీ కేంద్రం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అసలు ఈ తేనె ఎలా తయారు చేస్తారు, ఏంటి, ఈ తేనె ఎన్ని రకాలుగా ఉంటుంది అన్న విషయాల గురించి నిర్వాహకులు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ తేనె సర్వరోగ నివారిణి అని చెప్పడం జరుగుతుంది ఆయుర్వేదిక శాస్త్రంలో. ఈరోజు చూసామంటే మీరు ఇన్ని రకాలుగా ఈ బాక్సెస్ ఏర్పాటు చేసి తేనెని సహజ సిద్ధంగా ఉత్పత్తి చేస్తున్నారు. అసలు తేనె ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏంటి, దీని గురించి చెప్పండి. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే నేను గత 8 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను అనమాట. ఈ హనీ బీస్ పెంచుతూ ఉన్నాను. మెయిన్ ఇక్కడ ఏంటంటే తేనెటీగలు పెంచడం అంటే ఓన్లీ తేనె కోసం అనుకుంటారు. అది కాదు, మెయిన్ ఏంటంటే రైతులకి పరపరాగ సంపర్కం. అంటే పంటల్లో పువ్వు స్టేజ్ నుంచి పిందె కానీ అది విత్తనం కానీ ఏర్పడాలంటే తేనెటీగలు వాటి పాత్ర చాలా అవసరం. దీనికోసమని నేను ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రైతులకి ఇక్కడ చాలా మంది మందులు స్ప్రేయింగ్ ఉంటాయి కదా, కెమికల్ స్ప్రే కొట్టేసి ఈ హనీ బీస్ను చంపేస్తూ ఉన్నారు. ఇక్కడ కాదు, మొత్తం అందరు రైతులు చేసే పని అదే. ఈ బీస్ అనేటివి అంతరించే స్టేజ్కి వచ్చాయి. అందుకోసము అవేర్నెస్ కల్పించడానికి కోసం ఇక్కడ పెట్టాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఇక్కడ ఫ్రీగా ట్రైనింగ్లు ఇస్తున్నాను, ప్లస్ దాంతోపాటు మంచి తేనెను ఇస్తున్నాను. అంటే జనరల్గా ఈ హనీ బీస్ అంటే భయపడిపోయే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మనం చూసామంటే స్వేచ్ఛగా అవి తిరుగుతున్నాయి, మనం ధైర్యంగా ఉండగలుగుతున్నాం. అంటే ఎందుకు జనాలు అంత భయపడతారంటే అది నిజంగా అది ఒక్కొక్కసారి భయపెట్టే విధంగా ప్రవర్తిస్తాయా ఏంటి? హనీ బీస్ అనేది ఒక 5 రకాల జాతులు ఉన్నాయన్నమాట. వీటిలో ఏంటంటే వైల్డ్ బీస్ ఉంటాయి, అవి పెద్ద తేనెటీగలు అంటారు. ఇవి కుడితేనే చనిపోతారు మనిషి. మిగిలిన వాళ్ళు పెద్ద హామ్ చేయవు మనకి. వాటిని చంపకూడదు మనము, అవి మనం ఏమనవు. అవి కుట్టినా కానీ పెద్దగా ఎఫెక్ట్ ఏముండదు. ఓన్లీ ఈ ఫారెస్ట్ ఏరియాలో ఉండే పెద్ద బీస్ మాత్రమే. అది కానీ ఒక 10-15 కుడితే చనిపోతాడు మనిషి, అంతే తప్ప ఇవి ఫ్రెండ్లీ బీస్ అంటారు వీటిని. ఇవి యూరోపియన్ బీస్, ఫ్రెండ్లీ బీస్. ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అసలు మనం వాటిని ఏమనుకుంటే అవి మనల్ని ఏమనవు, అలా అనమాట. ఇవి పెంపుడు తేనెటీగలు. అలా అని తేనెను మనం ఇస్తే తీసుకొస్తాయి కాదు, ఇది కానీ ప్రకృతి నుంచే తెస్తాయి. తేనె ఎప్పుడైనా కానీ తేనెటీగలు పూత నుంచి మాత్రమే తేనె తెస్తాయి. అప్పుడు తేనె కానీ ఎలా ఉంటుందంటే మనం తినే తేనె కానీ ఏ పూత నుంచి వస్తుందో కంపల్సరీ ఆ టేస్ట్ రావాలి. అదే మనం ఒరిజినల్ హనీకి ఇండికేషన్, అంతే తప్ప వాటర్లో వేయడం కానీ లేకుంటే కాగితం పైన అంటిస్తే మండకుంటే మంచి తేనె, మండితే మంచి అలా కాదు, అలా ఏమి ఉండదు. జస్ట్ మనం టేస్ట్ చూసి కనుక్కోవాలి తప్ప. అలా ఎన్ని రకాల పంటలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు నేరేడు ఉంది, నేరేడు నుంచి వస్తే ఒక రకమైన హనీ ఉంటుంది. దానిమ్మని చూస్తే దానిమ్మ పంట ఉందనుకుని దగ్గరలో బాక్సులు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం. ఆ పూత నుంచి తేనెటీగలు కలెక్ట్ చేస్తే దానిమ్మ తేనె, మునగ నుంచి తెస్తే మునగ, నువ్వుల నుంచి నువ్వులు, ఆవాలు, అలా ఎన్ని రకాల పంటలు ఉంటే అన్ని రకాల తేనెలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు బాక్సెస్ ఏర్పాటు చేశారు. అంటే ఒక బాక్సెస్ లో ఉన్న తేనెటీగలు తేనె తయారు చేయడానికి ఎంత కాలం పడుతుంది? అక్కడ ఉండే ఫ్లవరింగ్ పట్టించి ఒక ఎకరాలో మనం బాగా ఫ్లవరింగ్ వచ్చింది, పూత బాగా ఉంది అనుకోండి, పూత ఎక్కువ ఉన్నాయంటే తేనె ఎక్కువ వస్తుంది. మనకు 15 రోజుల నుంచి 25 రోజులు ఒక బాక్స్ నుంచి యావరేజ్గా 4 కిలోలు తేనె తీయచ్చు. అది ఫ్లవరింగ్ బాగా దండిగా ఉండాలి, మన బాక్సుల్లో తేనెటీగలు ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా ఈ తేనె స్వీకరించడం వల్ల ఎటువంటి మొండి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు? మన పురాతన కాలం నుంచి ప్రతి ఒక్క ఆయుర్వేద మందులో ఏదైనా ఆయుర్వేద మందు తీసుకున్నామంటే దాన్ని తేనెలో కలుపుకొని తినడం వల్ల దాని మెడిసిన్ వాల్యూ డబల్ అవుతుంది. అందుకోసమే మీరు ఎక్కడ చూసినా కానీ కంపల్సరీ తేనెను ఏ మందు ఇచ్చినా నేను తేనెలో మిక్స్ చేసుకొని తినండి అంటారు. తులసి తేనె అని ఒకటి ఉంటుంది, నా దగ్గర చూపిస్తాను. అది ఆ తులసి పూత నుంచి వచ్చిన తేనెను రెగ్యులర్గా చిన్నపిల్లలకి పెడితే ఆ తినడం వల్ల మనకు బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దగ్గు, జలుబులు, జ్వరాలు అనేటివి కంపల్సరీ రావు.
ఓకే, ఇది వీరు చెప్తున్నది. దాదాపుగా మనం చూసామంటే ఆ తేనెటీగలు అటువైపు వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి, కానీ ఇక్కడ చూసామంటే చాలా స్నేహపూర్వకంగా మన చుట్టూ తేనెటీగలు తిరుగుతున్నా సరే ఎటువంటి హాని అయితే తలపెట్టడం లేదు. మరోవైపు వీరు చెప్పడం ఏమంటే మొండి వ్యాధులు ఏదైతే ఉంటాయో దాని నుంచి ఉపశమనం పొందాలంటే రాత్రిపూట పడుకునేటప్పుడు ఇంత తేనె స్వీకరిస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా చిన్నారులకు ఏదైతే తులసి తేనె లాంటివి ఏదైతే ఉన్నాయో అవి స్వీకరిస్తే అనేక జ్వరాలు కావచ్చు, జలుబులు కావచ్చు, దగ్గు కావచ్చు, ఇటువంటి బారిన పడకుండా ప్రివెన్షన్గా వ్యాధి నిరోధక శక్తి కూడా అధికమవుతుంది, ఆరోగ్యకరంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ఏదైతే యువత ఎవరైనా కానీ ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే కూడా ప్రత్యేకంగా వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం కూడా అయితే చేస్తారు. అంటే ప్రోత్సాహకరంగా ఉంది, జనాల్లో నుంచి కూడా మంచి అవగాహన అనేది ఇప్పుడిప్పుడే కలుగుతోంది, కాబట్టి ఆదరణ కూడా పెద్దగానే ఉందంటూ వీళ్ళు ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ చాంతో ఆర్కే సూర్య, 6 టీవీ, రాచనపల్లి నుంచి, అనంతపురం జిల్లా.